నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మీరైతే కనుక దత్త ఉపాసకులు. దత్తాత్రేయుడి గురించి అయితే ఎన్నో విషయాలు తెలియజేస్తూ వస్తున్నారు. సో అమ్మ, గానగపూర్ అనేది ప్రస్తుతం అయితే చాలామంది తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటున్నారు, చాలామంది వెళ్తున్నారు కూడా. మనకు కూడా కొన్ని కాల్స్ వచ్చాయి గానగపూర్ యాత్ర గురించి, వీటి గురించి. అసలు గానగపూర్లో దత్తాత్రేయుడి క్షేత్రం గురించి ఒక్కసారి ఆ విషయాలు తెలియజేస్తారా? దానికి ఉన్న ప్రాముఖ్యత గురించి, గానగపూర్ యాత్ర పెడుతుంటే ఎప్పుడూ ఆ విషయాలు కూడా ఒకసారి తెలియజేయండి అమ్మా. తప్పకుండా అమ్మా. ప్రతి నెల కూడా నేను గానగాపూర్ క్షేత్రం వెళ్తూనే ఉంటాను. ఎందుకు గానగాపూర్ క్షేత్రం ఎంత మహిమాన్వితమైంది అని అంటే, గానగాపూర్ క్షేత్రం ఒకటే కాదు, దత్త క్షేత్రాలు ఏదైనా కూడా చాలా మహిమాన్వితమైనవి. మనకి ఇప్పుడు మనం చూసుకుంటే భక్తులందరూ ప్రతి పౌర్ణమికి అరుణాచలం అయితే ఎలా వెళ్తున్నారో, ఇప్పుడు దత్త భక్తులందరూ ప్రతి పౌర్ణమికి గానగాపూర్ క్షేత్రం అలా వెళ్తున్నారు. అక్కడ ప్రతి పౌర్ణమికి అసలు లక్షల మంది వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇసుకేస్తే రాలని జనం అంటారు చూసారా, అలా అయిపోయింది ఇప్పుడు గానగాపూర్ క్షేత్రం. ఎందుకు అని అంటే, ప్రతి పౌర్ణమి దత్తాత్రేయ స్వామికి చాలా విశేషమైనది. ప్రతి పౌర్ణమిలో కూడా స్వామి ఒక్కొక్క జననం, ఒక్కొక్క అవతారం ఎత్తుతూ ఉన్నారనమాట. యోగిరాజగా, దిగంబర దూతగా, అలా 16 అవతారాలతో కూడా స్వామి ఉంటుంటారు. అందుకే ప్రతి పౌర్ణమి కూడా దత్త భక్తులందరికీ కూడా చాలా చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. మంత్ర సాధనకు కూడా విశేషమైన రోజు ఆ పౌర్ణమి. దత్తాత్రేయ స్వామి అనుగ్రహం తొందరగా లభిస్తుంది. ఇక మీరు గానగాపూర్ క్షేత్రం గురించి అడిగారు. గానగాపూర్ క్షేత్ర మహిమ చెప్పాలి అని అంటే, దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి, రెండో అవతారం నృసింహ సరస్వతి. నృసింహ సరస్వతి స్వామి శ్రీపాద వల్లభులు అప్పుడులో చెప్పారు, నేనే నృసింహ సరస్వతిగా జన్మిస్తాను తాతయ్య, మీ రూపంలో నేను జన్మిస్తాను అని అప్పుడే శ్రీపాద వల్లభులు చెప్పారు. ఆయనే మళ్ళీ నృసింహ సరస్వతిగా జననం తీసుకొని, నృసింహ సరస్వతి స్వామి కరంజాలో జన్మించారు. గానగాపురంలో తన ధ్యానం చేసుకునే క్షేత్రంగా, అంటే ప్లేస్గా ఆయన ఇక్కడ నియమించుకున్నారు గానగాపూర్ క్షేత్రాన్ని. ఇక్కడ ఆయన అనుష్ఠానము, ధ్యానము చేసేవారు అనమాట. ఇక నృసింహ సరస్వతి తన భక్తులకి ఏ విధంగా అభయహస్తం ఇచ్చారంటే, తన శిష్యులందరూ కూడా ఆయన చెప్తారు, ఇప్పుడు నాకు అంతర్ధానం అయ్యే సమయం ఆసన్నమైనది, నేను వెళ్తున్నాను అని చెప్తారు. వెళ్ళి శ్రీశైలము ఆయన కదలీవనం దగ్గర అంతర్ధానం అయిపోతారనమాట. ఆయన వెళ్తున్నప్పుడు వీళ్ళంతా కూడా రోధిస్తూ ఉంటారు, స్వామి మీరు మమ్మల్ని విడిచిపెడితే ఎలా, మేము ఎలా బ్రతకగలము, ఇన్ని విషయాలు మాకు బోధించారు, ఇన్ని విషయాలు మాకు తెలియజేశారు అని. అయితే నృసింహ సరస్వతి స్వామిని అందరూ కూడా తమ శిష్యులు, స్వామి ఎలాగా మీరు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్తే మేము ఎలా బ్రతకగలము, మీరు మాకు అజ్ఞాన అంధకారాలను తొలగించారు అని చెప్పి చాలా రోధిస్తూ ఉంటే, నేను ఎక్కడికి వెళ్ళటం లేదు, పాదుకా రూపంలోనే నేను మీ యొక్క కోరికలు తీరుస్తాను, పాదుకా రూపంలోనే నేను నా నిర్గుణ పాదుకల రూపము లోని నేను మీకు దర్శనం ఇస్తాను, నా నిర్గుణ పాదుకల్ని మీ దగ్గర విడిచిపెట్టి వెళ్తున్నాను అని స్వామి చెప్తారనమాట. అలాగే స్వామి ప్రతిరోజు మధ్యాహ్నం నేను భిక్షకు వస్తాను, ఏదో ఒక రూపంలో వచ్చి మీరు ఇచ్చే భిక్ష స్వీకరిస్తాను అని చెప్తారు. అందుకే అంత మహిమగల క్షేత్రముగా అది ఇప్పుడు బాగా దత్తభక్తులందరికీ కూడా చాలా చాలా దగ్గరైపోయి కోరికలు కూడా నెరవేరుస్తూ ఉందన్నమాట. అందుకని గానగాపూర్ క్షేత్రంలో ఎవరైనా సరే వెళ్తే ముందు నిర్గుణ పాదుకలను దర్శించుకోవాలి, ధూళి దర్శనం చేసుకోవాలి. తర్వాత భీమా అమరజా నది సంగమం ఉంటుంది, అక్కడ స్నానం చేసే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు నీళ్లు ఉంటే చేయొచ్చు, ఎండాకాలం కాబట్టి. తర్వాత అక్కడ స్నానం ఆచరించి, అక్కడ ఔదంబర వృక్షం అంటే మేడి చెట్టు ఉంటుంది, అక్కడ వాళ్ళ గురుచరిత్ర పారాయణం చేసుకుంటూ ఉంటారు. అందరు పారాయణం చదువుతూ ఉంటారు. వాళ్ళ యొక్క సమస్యకు అనుగుణంగా అక్కడ కూర్చొని ఆ గురుచరిత్ర పారాయణం చేసుకుంటారు. ఆ అధ్యాయం వరకు చదువుకునే వాళ్ళు ఉంటారు, రోజు పారాయణము చదువుకునే వాళ్ళు ఉంటారు, ఒక్క రోజులో పారాయణం కంప్లీట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా అక్కడ ఔదంబర వృక్షం దగ్గర 27 ప్రదక్షిణలు చేయాలి. తర్వాత ఆ నదీ సంగమ స్నానం అంటే, మనం ఎక్కడైతే నదీ సంగమంలో జలం తీసుకెళ్లి సంగమేశ్వరుడికి అక్కడ జలాభిషేకం చేసి నమస్కారం చేసుకోవటం వల్ల మన యొక్క ప్రారబ్ధ కర్మలు కూడా తొలుగుతాయి అని స్వామి తెలియజేస్తారు. అది అక్కడే ఉంటుంది, నదీ సంగమం దగ్గరే ఉంటారు సంగమేశ్వరుడు, ఈశ్వరుడు ఆయన కూడా.
అమ్మ ఒక్కొక్క క్షేత్రంలో అంటే నిద్ర చేస్తే కనుక దాని ఫలితం ఉంటుందని చెప్తూ ఉంటారు. ఇక్కడ అలా ఏమైనా నిద్ర చేయాలా, లేకపోతే మనం పొద్దు నుండి సాయంత్రం దాకా సరిపోతుందా? ఏ దత్తక్షేత్రాల్లో అయినా నిద్ర చేస్తేనే మంచిది. ఓకే. వెళ్ళి ఒక్క రాత్రి అయినా సరే అక్కడ నిద్ర చేసి వస్తేనే మంచిది. ఆ క్షేత్రంలో మన యొక్క కర్మలు తొలుగుతాయి, మన యొక్క నెగిటివ్ ఎనర్జీస్ కూడా తొలుగుతాయి, మన ఆరా కూడా చేంజ్ అవుతుంది. దత్తక్షేత్రంలో విశేషంగా చెప్పాలి అని అంటే అక్కడ పారాయణము, దర్శనము, భిక్ష, అష్టతీర్థాలు ఇవన్నీ కూడా ముఖ్యమైనవి. పల్లకి ఉత్సవం. ఇక అక్కడ చెప్పులు లేకుండా తిరగాలి దత్తక్షేత్రాలు. అంటే అక్కడ ప్రతి అడుగడుగున దత్తాత్రేయ స్వామి మనకి దర్శనం ఇస్తారు అని భావించి ఉండాలి. ఎవరు అడిగినా దక్షిణ ఇచ్చుకోవాలి. ఓకే. పౌర్ణమి రోజున వెళ్తే కనుక విశేషం అంటారు. లేదు, ప్రతిరోజు కూడా ఇవే వెళ్ళొచ్చు అంటారు. ఓకే. ఎప్పుడైనా వెళ్ళొచ్చు. పౌర్ణమి రోజు అసలు వెళ్ళలేరు, మీరు దర్శనం చేసుకోలేరు. రష్ ఉంటుంది చాలా. అంటే అప్పుడే ఒక్కరోజే కాదు కదండి, స్వామి ఎప్పుడూ ఉంటారు. మనం ప్రశాంతంగా వెళ్ళి చేసుకోవాలి. స్వామి యొక్క దర్శనము, స్వామి యొక్క ఎనర్జీ మనం స్వీకరించాలి అనుకుంటే మామూలప్పుడు చక్కగా వెళ్ళి స్వామి సేవ చేసుకోవచ్చు, అక్కడ దర్శనం చేసుకోవచ్చు, భిక్షా కార్యక్రమం చేసుకోవచ్చు. ఆ భిక్ష అనేది కూడా మనమే అరేంజ్ చేస్తాం. అక్కడ వండించి అక్కడ మనం భిక్ష వేస్తాం. అంటే స్వామి వచ్చి ఏ రూపంలో మన దగ్గర భిక్ష తీసుకుంటారో తెలియదు, మనం వెళ్ళి భిక్ష తీసుకోవడం కూడా ఉంటుంది. రెండూ ఉంటాయి అన్నమాట. ఆ రెండు అక్కడ జరుగుతాయి. ఇప్పుడు మళ్ళీ మే 23, 24 తారీఖు నేను గానగాపూర్ వెళ్తున్నాను వచ్చే నెల. ఓకే. అంటే యాత్ర వేస్తున్నారమ్మా? యాత్ర అంటే ఎప్పుడు నాతో పాటు తీసుకెళ్తారు, భక్తులు వస్తూనే ఉంటారు, వాళ్ళని కూడా తీసుకుని వెళ్తూనే ఉంటారు. తప్పకుండా అమ్మ. గానగాపూర్ గురించి అట్లాగే ఆ యాత్ర గురించి కూడా చాలా విషయాలు తెలియజేశారు. సో ఎవరైనా గానగాపూర్ వెళ్ళాలి అమ్మతో పాటు అనుకుంటే కనుక కింద మేడం నెంబర్ ఇస్తున్నాము, తప్పకుండా కాంటాక్ట్ అయ్యి మరిన్ని విషయాలు అయితే క్లియర్గా తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు. నమస్తే. నమస్తే. జై గురుదత్త.